వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. కాంగ్రెస్ పగ్గాలు ప్రియాంక గాంధీకి ఇవ్వాలని హస్సం శ్రేణులు కోరుకుంటున్నాయా? వయనాడ్ ఎంపీగా లోక్సభలో అడుగుపెట్టిన ప్రియాంక గాంధీ మున్ముందు కాంగ్రెస్ పార్టీలో కీలక పదవులు చేపట్టనున్నారా? రాహుల్ గాంధీ సారథ్యంలో కాంగ్రెస్ విజయాలు సాధించలేకపోతుందని హస్తం శ్రేణులు మదనపడుతున్నాయా? తెలంగాణ, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో పవర్లోకి రాగలిగిన కాంగ్రెస్ పార్టీ దేశంలో తిరిగి అధికారంలోకి రావాలంటే రాహుల్ బలం సరిపోదనే చర్చ పార్టీలో జరుగుతోందా? దేశ రాజకీయాల్లో ప్రియాంక గాంధీ కీలక పాత్ర పోషించనున్నట్లు ఆమె భర్త రాబర్ట్ వద్రా ఈ మధ్య మాట్లాడిన మాటలే నిదర్శనమా? ప్రియాంక కోటరీ కాంగ్రెస్ను హస్తగతం చేసుకునేందుకు వ్యూహం రచిస్తోందా? ఒక విధంగా గాంధీ కుటుంబంలో ఇంటర్నల్గా ఏమైనా పొలిటికల్ ఫైట్ జరుగుతోందా అనే ఆఫ్ ది రికార్డ్ టాక్ కూడా వినిపిస్తోంది. పార్టీ చీఫ్గా ఉన్న మల్లికార్జున ఖర్గేకు రిటైర్మెంట్ ప్రకటించి మున్ముందు పార్టీ బాధ్యతలు ప్రియాంకకు అప్పజెప్పనున్నారా? వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఇంటి సమస్యలు పరిష్కరించుకొని కూటమి బలం పెంచుకునేందుకు కాంగ్రెస్ పార్టీ తన తురుము ముక్కగా ప్రియాంకను తెరపైకి తీసుకురానుందా అనే చర్చ జోరుగా సాగుతోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత విశ్లేషణను మా ఇన్పుట్ ఎడిటర్ అందిస్తారు. ఓవర్ టు యు శ్రీకాంత్. దీపిక, గుడ్ ఆఫ్టర్నూన్. సో భారతదేశంలో అత్యంత పురాతనమైనటువంటి రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. సో అట్లాంటి కాంగ్రెస్ పార్టీ రాజకీయ పరంగా చాలా కీలకమైనటువంటి దశలో ఉందా? కుటుంబ వారసత్వ పునాదులపై ఎదిగినటువంటి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నాయకత్వంలో ఇక ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితిలో ఉందా? సో నిజానికి మొన్న జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ వైఫల్యం ఈరోజు దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. దానికి తోడు మొన్న జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాల్లో ప్రియాంక గాంధీ మాట్లాడుతుంటే కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, ప్రియాంక గాంధీను ఉద్దేశిస్తూ ఆయన పొగడ్తలు చేస్తూ మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, సో ఆమె వ్యక్తిత్వ శైలిని కానీ వ్యక్తిగత శైలిని కానీ ఆమె రాజకీయ పట్టిత్వాన్ని కానీ కొంత ఎంకరేజ్ చేసినట్టు మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. అండ్ మోరోవర్ ఏంటంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నాయకత్వం గురించి ఖచ్చితంగా కొన్ని ప్రశ్నలు మాత్రం తలెత్తుతున్నాయి కాంగ్రెస్ పార్టీలో అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఆల్మోస్ట్ గత 2 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బలు తగులుతున్నాయి. గతంలో అంటే ప్రత్యక్షంగానో పరోక్షంగానో రాహుల్ గాంధీ నాయకత్వంలో ఉన్నారు. గతంలో జరిగినటువంటి ఓటముల తర్వాత అంటే ఆల్మోస్ట్ 2017లో కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ నియమితం కావడం జరిగింది. 2004లో చాలా చురుగ్గా ఉండేది రాహుల్ గాంధీ. ఆ తర్వాత 2017లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, జాతీయ అధ్యక్షుడిగా ఆయన నియమించబడ్డారు. ఆ తర్వాత 2019 లోక్సభ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ఆయన మీద చాలా విమర్శలు వచ్చాయి. ఆయన ఓటమి అంటే పార్టీని నడిపించలేనన్నటువంటి విమర్శలు వచ్చాయి. వచ్చినటువంటి నేపథ్యంలోనే ఆ తర్వాత ఆయన పార్టీకి తనంతర తానుగా రాజీనామా చేసి ఆ స్థానంలో మల్లికార్జున ఖర్గేని అధ్యక్షుడిగా ఎంపిక చేయడం జరిగింది. అయితే అధ్యక్షుడిగా ఎంపికైన తర్వాత కూడా పార్టీ పగ్గాలు మొత్తం కూడా రాహుల్ గాంధీ చేతుల్లోనే, ఇంకా గాంధీ కుటుంబం చేతుల్లోనే ఉన్నాయని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. పరోక్షంగా కూడా రాహుల్ గాంధీ నడిపిస్తున్నారని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. సో ఇక ఈ మధ్య కాలంలోనే ఒక భారీ పరిణామం కాంగ్రెస్ పార్టీలో జరిగింది. ప్రియాంక గాంధీ ఎంట్రీ కావడం, రాజకీయాల్లోకి రావడం. 2019లో తెర వెనకనే పనిచేసినటువంటి ప్రియాంక గాంధీ అట్టడుగు వర్గాలని, మహిళల్ని ఆకర్షిస్తూ, మరి ముఖ్యంగా పేద మహిళల్ని ఆకర్షిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో కూడా బ్యాక్గ్రౌండ్లో పనిచేశారు. ఇక మొన్న వయనాడ్ నుంచి అంటే రాహుల్ గాంధీ గెలుపొందినటువంటి స్థానంలో ఆయన రాజీనామా చేస్తే అదే వయనాడ్ నుంచి ప్రియాంక గాంధీ ఎంపీగా గెలవడం జరిగింది. సో గెలిచినటువంటి క్రమంలో ఇక ప్రియాంక గాంధీ లోక్సభలోకి ఎంటర్ అయిన తర్వాత వందే మాతరానికి సంబంధించినటువంటి అంశం విషయంలో కావచ్చు, బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు జరుగుతున్నటువంటి సందర్భాన్ని గట్టిగా ప్రశ్నించడంలో కావచ్చు, సో ప్రియాంక గాంధీ వాక్ చాతుర్యం మాత్రం చాలా అద్భుతంగా ఉందంటూ కూడా కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది కీలకమైనటువంటి నాయకులు, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎంపీలే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో ఈ మాటలు దక్షిణాదిలో కాంగ్రెస్ పార్టీ పైన చాలా తీవ్రమైనటువంటి ప్రభావం చూపిస్తున్నాయి. నాయకత్వం మార్పు ఏమైనా భవిష్యత్తులో జరుగుతుందా? ఇందులో ఇంకా ఏమేమి అంశాలు ఉన్నాయి మాట్లాడదాం. కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది? బండారు రామ్మోహన్ రావు గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. రామ్మోహన్ రావు గారు, నమస్తే అండి, గుడ్ ఆఫ్టర్నూన్.
నమస్తే యా శ్రీకాంత్ గారు, నమస్తే. అంటే కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబంలో ఎంతగా పాతుకుపోయిందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. గాంధీ నెహ్రూ పార్టీ అని పిలుస్తూ ఉంటారు. సో అటు జవహర్లాల్ గాంధీ కానీ, ఇందిరాగాంధీ కానీ, రాజీవ్ గాంధీ కానీ, సోనియా గాంధీ కానీ, ఇప్పుడు వచ్చినటువంటి ప్రియాంక గాంధీ వరకు గాంధీల వారసత్వంలోనే ఉంది. అయితే రాహుల్ గాంధీ విషయానికి వస్తే ఓటముల తర్వాత మళ్ళీ మొన్న కూడా భారీ ఓటమిని చవి చూశారు. ఇక్కడ ఏమైనా భారీ మార్పులు కాంగ్రెస్ పార్టీలో జరగబోతున్నాయా? ఎందుకు ప్రియాంక గాంధీ పేరు దేశవ్యాప్తంగా ఈరోజు చర్చలోకి వస్తుంది? ఎట్లా చూడొచ్చు ఈ అంశాన్ని? శ్రీకాంత్ గారు, మీకు రాజ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నమస్తే అండి. 5వ తరం ఇది. మోతీలాల్ నెహ్రూ, ఎగ్జాక్ట్లీ. జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, తర్వాత ఈ తరం. Right. 5వ తరంలో ఎప్పుడు కూడా ఏ తరమైన వారసత్వ రాజకీయాల్లో మగ ఆడ ఇద్దరు ఉంటే ఖచ్చితంగా మగవాళ్ళకి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇది ఒకటే కాదు, ఇందిరాగాంధీ ఒకటే బిడ్డ కనుక బతికిపోయింది. ఆమె అధికారంలోకి వచ్చింది. జవహర్లాల్ నెహ్రూ తర్వాత మధ్యలో లాల్ బహదూర్ శాస్త్రి గ్యాప్ కిల్లర్ మాత్రమే, లేకపోతే ఆమె వచ్చేది. తర్వాత ఎక్కడే చూడండి, మొత్తం దేశ రాజకీయాలు చూడండి, ఇద్దరు ఉన్నప్పుడు ఆడవాళ్ళకి తక్కువ ప్రిఫరెన్స్ వస్తుంది. అదే వారసులుగా ఉన్నప్పుడు స్టాలిన్, కనిమొళి, మనకు జగన్మోహన్ రెడ్డి, అంటే ఇటీవల ఉదాహరణ చెప్తున్నా, ఈవెన్ మన తెలంగాణలో కూడా చూస్తున్నాం, ఆఫ్ కోర్స్ కవిత విషయంలో కూడా. కేటీఆర్, కవిత. అట్లాగే చూడండి మన తేజస్వి యాదవ్ నాటు మనకు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి తేజస్వి కూడా యాదవ్, సేమ్ లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు, ఆమె అక్కడ అక్క చెల్లెలు పంచారు. అంతా మీరు ఒకే కూతురు ఉన్నప్పుడు మాత్రం మహిళలకు న్యాయం జరుగుతుంది. ఎక్కడ మనం చూస్తాం, సుప్రియ సూడే ఉన్నది. ఉదాహరణకు మహారాష్ట్ర మనకు శరద్ పవార్ ఒక్కతే కూతురు కనుక అక్కడ న్యాయం జరిగింది. ఎందుకంటే ఇంకోటి లేదు కదా అవకాశం. కూతురు ఒక్కటే ఉన్నది మాత్రం ఒక రకంగా ఉంది, కొడుకు కూతురు ఉన్నప్పుడు ఇంకో రకంగా ఉంది. అంటే వివక్ష రాజకీయ వారసత్వాన్ని కూడా కొనసాగుతుంది. అసలు రాజకీయ వారసత్వాలన్నీ కూడా మనకు పైనాయకుల వారసత్వాలుగా వస్తున్నాయి తప్ప యువత సొంతంగా వచ్చిన దాఖలాలు తక్కువ ఉంటున్నాయి రాజకీయాలు ఈ మధ్యన. అట్లాగే ఇప్పుడు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ చూసుకుంటే, ప్రియాంక గాంధీని తురుపు ముక్కగా వాడుకున్నారు. ఇప్పటిదాకా డైరెక్ట్ గా పార్లమెంట్ లో ఎప్పుడు ఫస్ట్ టైమే, అది కూడా వైనాడు ఖాళీ చేసుకుంటూ 2 నియోజకవర్గాల్లో రాహుల్ గాంధీ గెలవడం వల్ల ఇప్పుడు ఖాళీ చేసుకుంటూ నెహ్రూ మళ్ళీ గాంధీ కుటుంబం రావాలనే ఉద్దేశంగానే, నెహ్రూ కుటుంబం పేరు గాంధీగా నెహ్రూ కుటుంబం రావాలనే ఉద్దేశంగా వైనాడులో ఆమెను పోటీ చేయించారు. ప్రత్యక్ష ఎన్నికలు పాల్గొన్నారు. అంతకుముందు లేదా, అంతకుముందు రాజకీయాల్లో పరోక్షంగా తల్లికి సహాయంగా ఉన్నది, అన్నకు సహాయంగా ఉన్నది. ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కీలక పాత్ర వహిస్తూ మొత్తం అంతా ప్రచారంలో పాల్గొన్నది. రకరకాలుగా మీరన్న పాయింట్ లో మీరు చెప్పినటువంటి ఎగ్జాంపుల్లో ఒక అంశం కూడా కనిపిస్తుంది. ఇక్కడ ప్రియాంక వర్సెస్ రాహుల్ గాంధీ లాంటి కుటుంబ వివాదాన్ని ఏమైనా చూడొచ్చా? రాబర్ట్ వాద్రా చేసినటువంటి కామెంట్ అట్లాగే కనిపిస్తోందా? ఎందుకంటే మొన్న కాంగ్రెస్ పార్టీ ఓటమి తర్వాత ప్రియాంక అనే చర్చ చాలా తీవ్రంగా నడుస్తోంది. ఈవెన్ మహారాష్ట్ర ఓటమి తర్వాత కూడా ప్రియాంకను తీసుకురండి, కాంగ్రెస్ని కాపాడండి ఇలాంటి నినాదాలు కూడా కొన్ని రావడం జరిగింది. దీనికి యాడ్ చేస్తూ రాబర్ట్ వాద్రా కూడా ప్రియాంక క్రియాశీల రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. మోరోవర్ జీ రామ్జీకి సంబంధించినటువంటి బిల్లు విషయంలో కూడా ఆ బిల్లుకు సంబంధించి చర్చలో, సిడబ్ల్యూసీ చర్చలో ప్రధాన కార్యదర్శిగా ప్రియాంక గాంధీనే వ్యవహరించబోతున్నారన్నది కూడా ఒక టాక్ నడుస్తుంది. సో ఇందులో మీరన్న వారసత్వంలో కుటుంబ వ్యవహారం, కుటుంబ కలహాలు ఏమైనా ఉండొచ్చా? కలహాలు ఏం లేవు, కానీ నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు రాహుల్ గాంధీ ఫెయిల్యూర్ పొలిటీషియన్ అయిపోయింది రకం చెప్పాలంటే. మీరు చూశారు కదా, ఒకసారి అప్పచెప్పిన తర్వాత మొదటి 2 ఏళ్ళు, అప్పుడు 2019 కన్నా ముందు 2019లో ఓడిపోగానే నా నాయకత్వం సరిపోదని చెప్పి ఆయన రాజీనామా చేస్తే, మళ్ళీ సోనియా గాంధీ కొద్ది రోజులు తీసుకున్నది. వికారాధీనం కలిగే కంటే ముందు ఒరిజినల్ గా మహాత్మా గాంధీ నుంచి, నెహ్రూ నుంచి మొదలుకుంటే ఆ తరంలో వచ్చి ముందు పెడితే, అప్పుడు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం మన అధ్యక్ష పదవి ఒకే సంవత్సరం చేశారు. అప్పుడు ఒకే సంవత్సరం ఉండేటప్పుడు తర్వాత 19 ఏళ్లు సోనియా గాంధీ అప్రతిహతంగా నడిపించి, సోనియా గాంధీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉండేది. 19 ఏళ్లు, 1-2 కాదు. అందరినీ ఏ రికార్డు లేదు. అయితే 2 సార్లు 3 సార్లు ఎన్నికైన వాడు ఉన్నారు, 4 సార్లు ఎన్నికైన వాడు ఉన్నారు. జవహర్లాల్ నెహ్రూ అయితే 4 సార్లు ఎన్నికయ్యారు, మహాత్మా గాంధీ ఒకేసారి. కనుక కాంగ్రెస్ అధ్యక్షురాలుగా సోనియా గాంధీ రికార్డ్ బ్రేక్, అసలు ఎవరు చేయలేరు కూడా. రాహుల్ గాంధీ ఫెయిల్ అయినా అని చెప్పి రాజీనామా చేయడం, ఆ తర్వాత చూసుకుంటే మళ్ళీ ఇప్పుడు ప్రియాంకగా మన మల్లికార్జున ఖర్గే వచ్చే మధ్యన తాత్కాలికంగా అధ్యక్షురాలుగా ఆమె కొనసాగడం చూసాం మనం. అంటే 2 చూస్తున్నాం మనం. రాహుల్ గాంధీ ముఖ్యంగా 2014, 2009 నుంచి 2009, 2014, 2019, 2009 మామే ఉంటే 2014, 19 తర్వాత 24 మొత్తం 3 సార్లు ఓడిపోయినట్టే కదా. కానీ పెరుగుతున్నాయి సీట్లు, అది గమనించాలి. 44 ఉన్న సీట్లు 52, 99 కంటే ప్రధాన ప్రతిపక్ష స్థానం దక్కకపోయినా ఇదివరకు 2 సార్లు, ఈసారి దక్కింది కదా. ప్రజల్లో బీజేపీ వ్యతిరేకంగా ఉన్నాయి, గాళ్ళు వేస్తున్నాయి. ఈ సమయంలో తురుపు ముక్కగా వాడుకున్నామని పార్లమెంట్ మెంబర్ గా వచ్చిన తర్వాత ఇప్పుడు ఒకేసారి 3 కుటుంబ సభ్యులు, తల్లి, కొడుకు, కూతురు, 3 కూడా వాళ్ళ సభలో ఉన్నారు. అంటే కాకపోతే సోనియా గాంధీ ఏమో రాజ్యసభలో ఉన్నారు, వీళ్ళిద్దరేమో లోక్సభలో ఉన్నారు. చూసాం ఒకే సభలో ఒకేసారి పార్లమెంట్ లో 3 ఉన్నారు. ఈ 3 చూసుకుంటే
మొన్నటి ప్రసంగం బాగా ఆకట్టుకుంది ప్రజల్లో. ఒక రకంగా చెప్పాలంటే పార్లమెంటేరియన్ గా మొట్టమొదటి ప్రసంగం అన్నది జీరామ్ ఢిల్లీ మీద చాలా తీవ్రంగా ఒకనాడు ఇందిరాగాంధీ ఎట్లా విమర్శించిందో అంత నిశితంగా విమర్శించిందని వచ్చింది. దానివల్లనే ఇప్పుడు ఒక ఎంపీ అట్లాగే మన మన ప్రియాంక గాంధీ భర్త కూడా ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా, ఆ ఎంపీ గతంలో కాంగ్రెస్ కుటుంబాన్ని వ్యతిరేకించిన వాడు దుర్మార్గంగా. ఇది తప్పని అన్నాడు. ఆయన ఇప్పుడు మొత్తం కుటుంబాన్ని సమర్థిస్తున్నారు. అంతేందుకు సోనియా గాంధీ నాయకత్వం సరైనది కాదు, విదేశీ వనిత అని చెప్పి ఎవరైతే బయటకు పోయిందో శరద్ పవార్ ఇవాళ ఇండి కుటుంబంలో ఉన్నారు కదా. అట్లానే పిఏ సంగ్మా ఆయన అప్పుడు స్పీకర్, లోక్సభ స్పీకర్ గా ఉండేవారు. వీళ్ళిద్దరు బాగా పెద్ద ఎత్తున గాంధీ కుటుంబాన్ని వ్యతిరేకించారు. ఇప్పుడు ప్రియాంక గాంధీ దగ్గరికి వస్తే ప్రియాంక గాంధీ ఇప్పుడు ఒక కొత్త రక్తం కొత్త తీసుకొద్దాం అంటే రాహుల్ గాంధీ ఫెయిల్ అయింది కనుక ప్రియాంక గాంధీ తీసుకుంటే పార్టీ పట్టగడతేమో అని కొందరికి ఆశలు చిగురించినాయి. అంతేందుకు చెప్పడం లేదు, రాహుల్ గాంధీని వ్యతిరేకించే ఇష్టం లేక చాలా మందికి ఏంటంటే ప్రియాంక గాంధీ అయితే అందరినీ సర్దుకుపోతుంది, ఒక పరిణతి పొందిన నాయకురాలు,